ఈరోజు మన ముఖ్య అతిథి మురళీకృష్ణ నాయుడు, జనసేన నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ కూడా. ఆయన ఎంకే ప్రాజెక్ట్స్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన అంతరంగాన్ని జెట్ న్యూస్ తో పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏంటి బాగున్నారా? బాగున్నానండి. ఏంటి మీరు బాగున్నారు? జనసేన సైనికులందరూ కూడా చాలా డిస్టర్బ్ గా ఫీల్ అవుతున్నారు. అదేం లేదండి, అది జనరల్గా ఏంటంటే వాళ్ళందరూ కంఫర్టబుల్ గానే ఉన్నారు. జనరల్గా నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యేది. రోడ్లు చూస్తుంటారు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి. రోడ్లు అనేది ఇదివరకు ప్రయాణం చేయాలంటే చాలా అనీజీగా ఉండేది. కార్లు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు, చాలా ఇబ్బంది. ఇప్పుడు అలాగా మీరు స్టేట్ వైడ్ చూడండి, ఇదివరకు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 100% న్యాయం చేస్తున్నారని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏంటి ఈ మధ్య మొత్తం పోర్ట్ఫోలియోల కంటే కూడా అత్యధికంగా ఫైల్స్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోర్ట్ఫోలియోలోనే పెండింగ్ లో కొన్ని లక్షల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని ప్రచారమా, లేకపోతే అది ప్రచారమేనండి. జనరల్గా ఏంటంటే వచ్చిన ఫైల్ చూడకుండా సంతకం పెట్టేసే ఆ పద్ధతి పవన్ కళ్యాణ్ గారికి కాదు. వెరిఫై చేస్తారు, అది ఎంత టైం పడుతుంది, యాజ్ పర్ మెరిట్సే చేస్తారు. అంతేగాని వచ్చి ఫైల్ వచ్చింది కదా, సర్క్యులేట్ అయింది కదా, ఏమంటే సంతకం పెట్టేద్దాం, క్లియర్ చేసేద్దాం అనేది కాదు. వెరిఫై చేసుకోవాలి కదా. ఆయన చేతిలో ఫారెస్ట్ ఉంది, అలాగే పంచాయతీరాజ్ ఉంది. ఇవన్నీ కూడా న్యాయం చేయాలి. ఆయన చేస్తున్న ఏదైతే డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్నారో, ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఫారెస్ట్ కానీ పంచాయతీరాజ్ కూడా పనితీరు ఎలా ఉందనేది మీరు చూడండి. చివరికి మన వైసీపీ కాంట్రాక్టర్లు, వైసీపీ హయాంలో పనిచేసిన వైసీపీ నాయకులు బిల్స్ రాలేదని పంచాయతీరాజ్కి వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి చివరికి ఎంతో గౌరవంతో భోజనాలు పెట్టి మానవత్వంతో వాళ్ళ సమస్యలన్నీ అర్థం చేసుకుని చేశారు. ఇక్కడ రాజకీయం చేయాలి. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అంటే మీరేమో ఇలా చెప్తున్నారు, వాస్తవంగా చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నటువంటి సర్వేలు కానీ ఆయన ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో మొదటి 10 మందిలో లేరు పవన్ కళ్యాణ్. అది చిన్న చిన్న ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యేది కూటమి ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వంగా ఫామ్ అయినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ ర్యాంకింగ్లు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ప్రజల దృష్టిలో పవన్ కళ్యాణ్ ర్యాంక్ ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఓటర్ డిసైడ్ చేస్తారు. అంటే జన సైనికులకు మింగుడు పడినటువంటి సందర్భాలు ఈ మధ్య ఏకంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచే రావటం అనేటటువంటిది ఈ మధ్య మీరు వినుంటారు. పవన్ కళ్యాణ్ ఏది మన బొలిశెట్టి శ్రీనివాస్ విషయంలో కూడా కరాఖండిగా తెలుగుదేశం వాళ్ళని వదులుకునేట్టు లేదు, అవసరం అయితే మీరే వెళ్ళిపోండి అనే విధంగా మాట్లాడిన మాటలు చాలా మంది జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు. కూటమి ధర్మం పాటించి మనం కలిసి 10 మందిని కలిసి కలుపుకుని ప్రయాణం చేయాలని చెప్పారు ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ. అది సహజంగా ఇప్పుడు వైసీపీ ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి 57% ఓట్ షేర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఎంత 40%, అంటే తేడా ఎంత 17%. 17% ఓట్ షేర్ అంటే తేడా అంటే మామూలు విషయం కాదు. సో డెఫినెట్గా ఏదో విధంగా వీళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య గొడవలు పెట్టి మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీని విడగొట్టాలని వైసీపీ నేచురల్గా ఆలోచిస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళ సర్వే అవ్వడం గురించి డిఫరెంట్ మెథడాలజీలో భాగంగా ఈ విధంగా ఆలోచిస్తారు. లేనిపోని సోషల్ మీడియాలో వైసీపీకి పెద్ద సోషల్ మీడియా టీం ఉంటుంది. ఆ టీం పని ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న పైన లేదా దాన్ని హైలైట్ చేయటం, లేకపోతే ఇది చేయటం, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను పిఠాపురం ఉంది, పిఠాపురంలో దాదాపు 12,000 మందికి చీరలు ఇచ్చారు. చాలా 99.9% అందరూ హ్యాపీ. వరలక్ష్మి వ్రతానికి వచ్చిన వాళ్ళకి కానీ, పూజల్లో అందుకున్న వాళ్ళకి కానీ. ఎక్కడో 0.1% ఎవరికో ఒక చీర అందుండదు, వాళ్ళు ఏదో అనేసిగా ఏదో కామెంట్ పెడతారు. దాన్ని వైసీపీ ఏమంటే క్యాప్చర్ చేసి దాన్ని హైలైట్ చేస్తారు. పొలిటికల్ రైవల్ గా వైసీపీ అపోజిషన్ పార్టీ చేసి పవన్ కళ్యాణ్ కొన్ని ఆస్పెక్ట్స్ లో
ఈ పని పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరు అని అనిపిస్తారు. కొన్ని చోట్ల వచ్చేసేటప్పటికి ఇది ఎందుకు చేశారు అని అనిపిస్తారు. ఇటువంటి అవి ఇవి రెండు ఉంటాయి. మరి ఇప్పుడు బొలిశెట్టి కామెంట్స్ మీరు విన్నారా? అంటే బొలిశెట్టి ఆయన సీనియర్ లీడరు, ఎమ్మెల్యే. ఇప్పుడు జనరల్గా వాస్తవంగా చెప్పుకుంటే అక్కడ టీడీపీ జనసేన కలవటం వల్ల, అలాగే బీజేపీ కలవటం వల్ల అందరికీ మంచి జరిగింది. లేకపోతే అంత ఈజీ విన్నింగ్ ఉండదు. వైసీపీకి మినహాయించి వైసీపీకి అంత దారుణంగా పోవటానికి కారణం ఈ కాంబినేషనే, టీడీపీ జనసేన కాంబినేషన్. ఎందుకంటే మీరు గతం తీసుకోండి, 2014లో జగన్మోహన్ రెడ్డికి మంచి వేవ్ ఉంది. ఆ రోజు సర్వేల ప్రకారంగా 2014లో 53-54% జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఉంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా చేయాలి ఏమిటని ఆలోచన చేసి అటు బీజేపీతో టైప్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, పవన్ మీరు గతంలో ఫుటేజ్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర లేకుండా ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు మీరు నాకు సపోర్ట్ చేయాలి, నా గురించి కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు చేయాలంటే ఈ 53-54% ఉన్న షేరు టప్మన్ 48కి పడిపోయింది వైసీపీది. పవన్ కళ్యాణ్ భీమవరం మీటింగ్ చూడండి, ఆ రోజు ఏం మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు మొన్న విషయంలో కూడా చూడండి, ఇప్పుడు ఇప్పుడు అతను ఏంటంటే మీకు టాలీవుడ్ లో సూపర్ స్టారే కదా పవన్ కళ్యాణ్, మీరు అంగీకరిస్తారు. సినీ ఫీల్డ్ లో కాదనలేంగా, సౌత్ ఇండియా సూపర్ స్టార్ కదా తీసుకోవచ్చు కదా మనం. ఆయన్ని కన్నడంలో కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, సౌత్ ఇండియా. నా వరకు నేను సౌత్ ఇండియా సూపర్ స్టార్. కలెక్షన్ లో తేడా ఉండదు లేదు కదా, ఆయన సినిమా బాగున్నా బాగోపోయినా వేరే పాల్గొంటారు, వెళ్తారు. బాక్స్ ఆఫీస్ వరకు దిగులు సినిమా స్టోరీతో సంబంధం లేకుండా అవుతుంది. మరి ఆ రేంజ్ నుంచి జగన్ చేత, జగన్ టీం చేత, జోగి రమేష్ చేత, వీళ్ళందరి చేత ఇన్ని బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం అక్కడికి ఏముంది? ఏదో జన్మభూమి, పుట్టిన ఊరు, పుట్టిన రాష్ట్రానికి ఏదో చేస్తారనే కదా. లేకపోతే వీళ్ళు జోగి రమేష్ వీళ్ళందరూ ఎందుకన్నా ఆయన ముందు ఎందుకన్నా పనికొస్తారా? చాలా దారుణంగా కామెంట్ చేయలే ఆ కాకినాడ ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ. అతనైతే అసలు మనం చెప్పుకోవడానికే చాలా బాధగా ఉండే భాష వాడేది, ద్వారంపూడి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అవతల మనిషిని రిటిరేట్ చేసి ఏదో చేసి కేసులు పెట్టి ఇబ్బంది పెడతారనే కదా. ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఏమైంది? అడ్రస్ లేకుండా పోయారు ద్వారంపూడి కానీ, జోగి రమేష్ కానీ. ఈ ఎంచేపు తెల్లారు లెగిస్తే ఎవరైతే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏమాత్రం ఎవిడెన్స్ లేని కేసుల్లో ఆగమాగాల మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. వీళ్ళందరూ ఈ రోజు ఏమైపోయారు? ఎక్కడ అడ్రస్ లేదు. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం తప్పని ఆ రోజు వైసీపీలో వారం 10 రోజుల ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు లైక్లీ టు బి అరెస్ట్ అనేది వైసీపీ హైకమాండ్ ఇన్నర్ సర్కిల్ లో జరుగుతుంది. ఆ రోజు నేను క్లియర్ గా పేర్లు చెప్పను కానీ హైకమాండ్ లో ముఖ్యమైన వ్యక్తులకి చెప్పాను. ఈ ఎలక్షన్ కి దగ్గర పడుతున్నాయి, ఈ టైంలో మీరు సిబిఐని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇది 100% తప్పు. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రేంజ్ లో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని రెండు చెప్పు. ఎందుకంటే అంతకుముందు సిబిఐని అరెస్ట్ ముందు ఒక సంఘటన మీకు గుర్తు చేయాలి. వైజాగ్ ఆ రోజు ఆయన వెళ్తే నోవటల్లో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్తో పాటు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కొనిదెల నాగబాబు గారు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం పవన్ కళ్యాణ్ ముందే తెలిసాడు కదా. చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అవుతారనే విషయం ఈ రోజు కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారనే విషయం తెలుగుదేశం పార్టీలో తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఆపే పరిస్థితి లేదు. అలాగని అరెస్ట్ చేస్తారని చెప్పి ఇంట్లో కూర్చునే టైప్ కాదు కదా చంద్రబాబు నాయుడు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవిడెన్స్ లేని కేసుల్లో ఇంత దారుణంగా కక్ష సాధింపు చర్య తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల వైసీపీ గ్రాఫ్ పోయింది.
ఇప్పుడు 2019లో 50% ఉంది, ఇప్పుడు ఆయన 40% పోయాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, పవన్ కళ్యాణ్ తిరుగుబాటు కానీ ఇవన్నీ కలిపితే దాని పరిమితం ఎంత? 57%. అంటే వైసీపీకి టీడీపీకి 17% తేడా ఉంది. అంటే అంటే దానిలో టీడీపీ కూడా ఉంది, బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా అంటే యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్ మీకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 18% వచ్చింది. అవును, 18 సీట్లు. 18 సీట్లు పర్సంటేజ్ కూడా 18% వచ్చింది. అది మళ్ళీ పవన్ 73 lakhs ఓట్ షేర్. 72 lakhs. తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అధికార పార్టీ ఆయనకు వచ్చింది 1,50,00,000. 35%. 1,50,00,000. సో 18% ఓట్ బ్యాంక్ ఉంది ఆ రోజు. Yes. మళ్ళీ మొన్న ఎలక్షన్లో దాదాపు 15 to 16%, 15% అయితే పవన్ కళ్యాణ్ గారు రీచ్ అయ్యారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. ఎందుకంటే 2019లో ఆయనకి 6.5% వచ్చింది. బట్ 24 అనేది చావో రేవో అన్ని శక్తులు ఉపయోగించారు ఆయన మీద. ఎన్ని కుట్రలు, రకరకాల అన్ని విధాల. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టారు. పిఠాపురం టార్గెట్ చేశారు, 200 కోట్ల పైకి ఖర్చు పెట్టారు. ఇక్కడ మంగళగిరి ఓడించడానికి వైసీపీ మంగళగిరి నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారు. ఇక కుప్పం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు. మరి అన్ని మంచి మెజార్టీలు వచ్చినాయి. మంగళగిరి అయితే 90,000 వచ్చింది నారా లోకేష్ గారు. పిఠాపురంలో అప్పుడు జగన్ అరెస్టులు చేసి అందరిని ఇబ్బంది పెట్టారు అనేటటువంటిది పెద్ద ప్రచారం అయింది. దానికి ఫలితం అయితే వైసీపీ అనిపిస్తుంది అనుకుంది. మరి ఇప్పుడు అదే పంథ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుంది. లేదు, జగన్ అరెస్టులకి కూటమి ప్రభుత్వ అరెస్టులకి చాలా తేడా. కూటమి ప్రభుత్వ అరెస్టులు చేయాలంటే జైలు ఖాళీ ఉంటుంది. ఇంతవరకు రోజాని టచ్ చేయలేదే. సినిమా యాక్టర్ రోజాని కానీ, అదే మాజీ మంత్రి కొడాల నాని గారిని టచ్ చేయలేదే. ఏదన్నా కేసులో ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళు టచ్ చేస్తారు. వన్ సైడ్గా అరెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది, అది ఎంత దారుణం. అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన్ని ఉదయం తెల్ల మీరు వస్తారా, బస్సు దిగుతారా, లేకపోతే బస్సుని ట్రాలీకి కట్టి లాక్కెళ్ళమంటారని ఒక విధంగా రౌడీ పోలీసింగ్ అని అన్నారు. చెప్పాలంటే ఏ పోలీసింగ్ అది? ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేసే విధానం అదా? ప్రజలు పబ్లిక్ గా రోడ్ల మీదకి రాలేదు, కానీ మనసులో ఉండిపోయి అరెస్ట్ చేసినందుకే జన సైనికుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్లైట్ లో వస్తున్నాడు. రాయలపాలెగా బ్యాకపేట ఎయిర్పోర్ట్ లో ఇంకో 5 to 10 minutes లో టేకప్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్. ఏమంటే మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి మెసేజ్ పంపారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. జాషువా గారు ఎస్పీ గారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ మీరు టేకప్ చేయొద్దు. ఒక జిల్లా ఎస్పీ మెసేజ్ పంపినప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ డెఫినెట్ గా హార్న్ ఆఫ్ చేస్తారు. ఆపేసిన నేను అనేది పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ చెప్తాను. ఇంత రౌడీ రాజకీయ ఇప్పుడు టోటల్ గా మనం చూస్తున్నాం. కూటమిలో ఈ ముగ్గురు లీడర్ల ముగ్గురు ముఖ్యమంత్రులు కదా, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటువైపు నారా లోకేష్ ముగ్గురు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని బయట బలంగా ప్రచారం జరుగుతుంది కదా. అంటే మీరు అలా అనుకోవద్దు, ముగ్గురు బ్రదర్స్ అనుకోవచ్చుగా. బ్రదర్స్ అనుకునే మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు అన్నదమ్ములు అనుకోవచ్చుగా. మీరు అలా పాజిటివ్ గా ఎందుకు ఆలోచించకూడదు? బయట అనుకునేది మనం చెప్పడం, మనం ప్రత్యేకంగా అనుకోవడం. ఏది చేసినా పారదర్శకంగా ప్రోటోకాల్ ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ప్రోటోకాల్ ఇస్తున్నారు. అదే ప్రోటోకాల్ నారా లోకేష్ కూడా తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరు? ఇప్పుడు కోటంలో అతిపెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 ప్లేస్. ప్రోటోకాల్ ఇస్తే తప్పే ఉంది. మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారు,
అంటే ఐ మీన్ పవన్ కళ్యాణ్కి ఫుల్ మద్దతు కానీ సపోర్ట్ కానీ మీ నుంచి ఇంత ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వింగ్ లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చాలా బెనిఫిట్ జరగచ్చు. అలా ఏముండదు. జనరల్గా రాజకీయాల్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా మనం నమ్మిన సిద్ధాంతం గురించి ఆయన ఒక స్టార్ పొజిషన్ లో ఉండి ఈ ఎండనగా కొండనగా పిఠాపురంలో ఈ కష్టాలు ఈయనకి అవసరం అనిపించింది ఒక స్టేజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేమందరం కూడా 2008లో ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో తిరిగి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వేరు, చాలా స్పీడ్ ఉండేది పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ. మీరు చూసే ఉంటారు అప్పుడు కమ్యూనిస్ట్ కదా, అది చూస్తుంటారు. తర్వాత అదే మనిషిని 2024లో పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం ఎలక్షన్ లో చూస్తే చాలా బాధేసింది. అంటే అప్పుడు ఒక చెగురకు ఉండేటటువంటి ఈ అంబిషన్స్ కానీ ఒక కమ్యూనిస్ట్ భావాలు కానీ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు సనాతని కదా, ఇప్పుడు సనాతని అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్నిట్లో చేంజెస్ వస్తుంటాయి. ఆయన ఏం చేసినా ఇప్పుడు ఆయన దీంట్లో ఆయన స్వార్థం కనపడాలి. ఆయన స్వార్థం కనపడితే ఇప్పుడు డుమ్రిగూడ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయడం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా తెలుసు ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం కేడర్లో ఉన్న నాయకుడు కానీ మినిస్టర్ కానీ నైట్ స్టే చేసిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. డుమ్రిగూడ లాంటి ఏరియాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రోడ్లు పడ్డాయి కదా, డ్రైనేజీ వ్యవస్థలు కడుతున్నారు కదా, అన్నీ కడుతున్నారు కదా. ఆయన ఏదో ది బెస్ట్ ఏదో రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. సైలెంట్ ఏమీ లేదు. ఆయన వర్క్ ఆయన చేయదలుచుకున్న వర్క్ ది బెస్ట్ సైలెంట్ గా చేసుకుంటే విషయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతారు, డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది. ఆయన ప్రభుత్వ విధులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. దట్టు ఆయన ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. బట్ ఆయన ఇప్పుడు చూస్తే కనుక నాకు ఆదాయం అవసరం, నాకు డబ్బులు వచ్చే మార్గం వేరు ఆయన ఆయనే ప్రకటిస్తున్నారు అనేది మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్. ఎస్, ఎవరైనా వైసీపీకి బీటీ విజయ్ కుమార్ ఐఏఎస్ అనే ఆయన లిబరేషన్. ఓకే ఓకే, ఇక్కడ ఒకటి బట్ బీటింగ్ టు వైసీపీ. ఓకే నాయుడు గారు, ఇప్పుడు మనం పార్టీలు మీరు సమర్థించే విషయం కాదు. ఆయన కేసు వేయడం తప్పు కాదా, తప్పు రైటా తప్ప? ఇప్పుడు ఇక్కడ చిన్న ప్యాషన్ అయిందండి. ఇప్పుడు విజయ్ కుమార్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయన పోటీ చేసింది కానీ ఎన్ని ఓట్లు వచ్చినాయి. పాలిటిక్స్ ఈ విషయంలో పాలిటిక్స్ కాకుండా మనం మాట్లాడుతున్నాం. జనరల్ ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడు అని కానీ ఈ నోట్లు వచ్చినాయి అని కానీ ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఆయన ఈ కేసు వేయటం వల్ల మీడియాలో అలా హైప్ అయ్యాడా లేదా? అయ్యాడా? సో ఎవరన్నా హైప్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చిరంజీవి గారిని పై స్థాయి వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఇలా హైప్ అవుతారు. అలా హైలైట్ కావడం కోసమే తప్ప అసలు దాంట్లో కేసు ఏముందో చెప్పండి. ఇప్పుడు ఆయన రైతులకి 30 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కుమార్ గారిని జెట్ న్యూస్ ద్వారా అడుగుతున్నా, మీ ఆస్తుల చిట్టా తీయమంటారా? మీకు గోదావరి జిల్లాలో మామిడికూరు మండలం దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు ఆస్తుల కాడ నుంచి విషయం వచ్చినప్పుడు అన్ని తెస్తాం సార్. తీయాలంటే ఎంతసేపు? ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం కూడా అవసరంలా. ఇప్పుడు ఆస్తుల చిట్టా అనేది ఏది సీక్రెట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీకు చాలా తేడా ఉంది. మీరు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మీరు 100% విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేశారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఎన్ఆర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు మీ హయాంలో జరిగింది. అది ఎలా చేశారు ఏంటనేది మాకు మొత్తం A to Z అవగాహన ఉంది. తీస్తారంటారా? తీయాల్సి వస్తే తీస్తాం. కాకపోతే ఆయన ఏదో ఫెమిలియర్ గురించి ఆయన ఏదో తిప్పలు పడుతున్నట్టు పండివ్వండి. ఆ విషయం వచ్చినప్పుడు డెఫినెట్ గా అనేది. ఓకే, ఇప్పుడు ఆయన ఏదో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెంట్ అంటారు కదా, ఆయన ఏదో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఏదో తిప్పలు పడుతున్నట్టు పండివ్వండి. ఇప్పుడు విషయం వచ్చినప్పుడు ఆయన కూడా బీసీగా ఏమేమి జరిగినాయి అన్ని తీయాలంటే ఎంతో సేపు పడుతుందని చెప్తాం. ఓకే, ఆయన హయాంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ జరిగింది, రామర్కోట రింగ్, సింగనగర్, ఇవన్నీ చాలా తీయవచ్చు.
ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అది సక్సెస్ అవుతుందంటారా? మీకు ఏదన్నా దేశానికి మంచి జరగాలి, జై భారత్ జై ఆంధ్ర అనే దాని మీద వెళ్తున్నాడు ఆయన. నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నాడు, తప్పే ఉంది. ఇప్పుడు అది మనం ఇప్పుడు ఇది ఉంది, ఈ 5 ఏళ్ళు సమానం ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 5 ఉంటారు, వీళ్ళ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఎవరిష్టం వాళ్ళది. ఆయన వేరే వాళ్ళని ఏం వ్యతిరేకించట్లేదు కదా. ఆయన ఇతర మతాలని ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు కదా. ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు మరి రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఆ రోజు ఐఏఎస్ విజయ్ కుమార్ వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదా? కౌలు రైతులకి ఎవరిచ్చారు? మీరు అలాగే మాజీ సైనికులు సహాయార్థం వస్తే ఆయన ₹1 ఇచ్చాడు. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. 1,00,000 కోట్లు ఉన్న ఆయనేమో 500 ఇస్తాడా? ఏ సంవత్సరం సినిమాల్లో చేసుకుని వచ్చే రెమ్యునరేషన్ జనాలకు పంచి తన సిబ్బందికి జీతపత్యాలకు ఇచ్చుకుని ఆయన ₹1 ఇచ్చాడు. మన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ వస్తే 50 లక్షలు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు అది ఐడియా ఉంది కదా, విజయవాడలో జరిగింది. ఎన్నో డొనేషన్స్ ఇచ్చాడు ఆయన. ఎన్ని చేస్తున్నాడు? రాష్ట్రానికి ఏదో చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఆయన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అసలు రాజకీయం. ఇప్పుడు ఆయన్ని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సౌత్ ఇండియాలో సూపర్ స్టార్. ఏంటి ఇప్పుడు వైసీపీ 15 సంవత్సరాలు జెండా కూలీలుగా మిగిలిపోవాల్సిందే, జన సైనికులు గుర్తుపెట్టుకుని రెచ్చగొడతారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు? ఇప్పుడు వైసీపీకి, అధికార పార్టీకి, వైసీపీకి, కూటమి ప్రభుత్వానికి వైసీపీకి 17% ఓట్ బ్యాంకు గ్యాప్ ఉంది. ఈ 17% ఓట్ బ్యాంకుని దాంట్లో కనీసం సగం లాగాలంటే జెండా కూలీలు అంటాడు, ఏదో అంటాడు, రెచ్చగొడతాడు. పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. జనరల్ గా నాయుడు గారు, మనం పార్టీ పెట్టే అధ్యక్షుడు జనరల్ గా తన సైనికుల్ని, తన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి క్రమాన్ని మనం చూసాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విచిత్రంగా మీరు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ తోటి గొడవలు పడద్దు, అట్లా గొడవలు పడే పని అయితే అక్కర్లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పే ఉంది స్టేట్మెంట్ లో. మరి టీడీపీకి సపోర్ట్ జన సైనికుల్ని కాపు కాసుకుంటున్నాడా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే, బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిస్తేనే 57% ఓట్ షేరు, 164 సీట్స్. అంతే కదా. ఏ చిన్న అభిప్రాయాలు, బాధలు ఉంటే మనం పక్కన టీడీపీతోనో బీజేపీతోనో గొడవ పడితే అది మంచి పద్ధతి కాదని చెప్పాడు ఆయన. తప్పే ఉంది. ఇప్పుడు మనం ఇంకో 10 to 15 years వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర భవిష్యత్తు గురించి కలిసి ప్రయాణం చేయాలన్నప్పుడు మనందరితో మంచిగా కలిసి వెళ్ళి, ఇప్పుడు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండి చేయబట్టేగా మొన్నటి వరకు ఇప్పుడు మీరు ఉన్నారు. కార్లు తిరిగే పరిస్థితి ఉన్నాయి రోడ్ల మీద. అంటే మెయిన్ హైవేలు కాదు నేను చెప్పేది, విలేజెస్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి తెనాలి వెళ్తాం, తెనాలి నుంచి ఏదో పక్క ఊరికి వెళ్తాం. అసలు కార్లు మూవ్ చేసే పరిస్థితి ఉందా వైసీపీ గవర్నమెంట్? అందుకనే కదా వైసీపీని పక్కన కూర్చోబెట్టారు కదా. అది కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురు కలవబెట్టి ఈ డంపింగ్ మెజారిటీ వచ్చింది. కనీసం ఇంకో టర్మ్, ఇప్పుడు ఈ టర్మ్, ఇంకో టర్మ్, ఒక 10 years కంటిన్యూగా ఈ ప్రభుత్వం ఉంటే ఆ పోలవరం ఒక స్టేజ్కి వస్తుంది, అమరావతి ఒక స్టేజ్కి వస్తుంది, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వస్తాయి, కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, ఎంత మంచి కంపెనీ అండి. దాన్ని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ చేసి నాన్న ఇబ్బందులు పెట్టారుగా. ఆ దెబ్బకి అసలు నాకు రాజకీయాల్లో వద్దని ఆయన పోటీ కూడా చేయలేదు. అంత పెద్ద కంపెనీ. ఏపీలో ఆల్రెడీ లూరు మాల్ ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు తెరవేస్తే ఆయన హైదరాబాద్ వెళ్ళి కేపీహెచ్పీ కాలనీలో కట్టాడు. ఎన్ని వ్యవస్థలు పెరగాలి కదా సార్. అద్భుతమైన సిటీలు ఉన్నాయి ఆంధ్రాలో, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏ తప్పు చేసినా ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు తప్పైనా ఒప్పైనా
దానికి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాల్సిందే కదా. అంటే జనరల్ గా మీకు వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి తేడా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఏంటంటే కేబినెట్ లో మీటింగ్ జరిగితే అంతా వన్ మ్యాన్ షో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే అదే, ఇంకెవరు మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా లేదు కదా. ఇప్పుడు రాజధాని ఫేజ్ 2 ఎక్స్టెన్షన్, ఇప్పుడు అప్పుడే తొందర అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం చెప్తే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు గౌరవించారు కదా. కేబినెట్ లో ఆయన అభిప్రాయం చెప్తే అంటే అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఈ కూటమి ప్రభుత్వంలో ఉందనే కదా నాకు. అంటే ప్రస్తుతం అమరావతి చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ లేదంటారా? లేదని అంటాం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఫేజ్ 1 50,000 ఎకరాలు ఉంది. వాళ్ళందరికీ ఫస్ట్ ఏంటంటే ఎవరి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కింగ్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి తర్వాత స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. పేపర్ మీద ఉన్నాయి అమరావతికి ల్యాండ్స్ ఇచ్చిన రైతులు, పేపర్ మీద వెబ్సైట్లో ఉన్నాయి, ఫిజికల్గా కనపట్లేదంటే మనం రోడ్స్, పవర్, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చెయ్యాలి. ఫస్ట్ అవి చేసాక తర్వాత డెవలప్ చేస్తారు. ఉద్దేశం అన్నా కూడా ఇప్పుడు సహజంగా మనం ఢిల్లీ వెళ్తాం ఏదో పని మీద, ఏదో 4 రోజులు ఉండి ఉంటామని వెళ్తాం, మళ్ళీ సాయంత్రానికి ఎందుకు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతాం అనిపిస్తాం. ఎందుకంటే పుట్టిన జన్మభూమి, పుట్టిన రాష్ట్రం మీద యాట్రాక్షన్ ఇప్పుడు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు సంబంధించి, జనసేన ఓట్ బ్యాంకుకి సంబంధించి ప్రభావం చూపించగలిగినటువంటి కాన్స్టిట్యున్సీస్ 60 నుంచి 70 ఉన్నాయి. ఈ 70 కాన్స్టిట్యున్సీస్ లో జనసేన కార్యకర్తలు, జన సైనికులు చాలా అణగదొక్కబడుతున్నారు అనేటటువంటిది బలంగా వినిపిస్తుంది. దీనిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ అంటే యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు నుంచి మీకు విశాఖపట్నం వరకు జనసేన ప్రభావం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక నాయకుడు గెలవాలా లేదా అనేది జనసేన పార్టీ కార్యకర్తల మీద డిసైడ్ అయ్యింది. మీరు గుంటూరు టు విశాఖపట్నం సిటీలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అరే కాదు, ఓటు ప్రభావం చూపించగలిగిన 60 నుంచి 70 అన్నీ ఉంటాయి. 28% ఓటింగ్ ఉంది. అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉంటాయి, మనం సరి చూసుకుంటే వెళ్ళాలి. ఓవర్ నైట్ లో అన్ని సాల్వ్ అవ్వవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 పార్టీల ప్రభుత్వం. సో దాంట్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, రెండో పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ యాజ్ పర్ యాజ్ మన స్టేట్ కన్సల్ట్ తీసుకుంటే బీజేపీ పార్టీ థర్డ్, సెంట్రల్ అధికారంలో ఉన్నాయి. సో చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, షార్ట్అవుట్స్ ఉంటాయి. అది నాయకత్వం, అటు జనసేన నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం కూర్చొని మాట్లాడుకుంటారు, సెటిల్ చేసుకుంటారు. చిన్న ఇబ్బందులు ఉంటాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం గా చూసే అవకాశం ఉందా? టైం వస్తే ఎవరు ఆపలేదు. అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా 15 సంవత్సరాలు, ఆయన ఏమి తొందరపట్ల 15 సంవత్సరాలని చెప్పేశారు కదా. కదండి, ప్రజలు టైం వచ్చినప్పుడు అసలు ఎవరిని ముఖ్యమంత్రి సీట్లలో కూర్చోబెట్టాలని డిసైడ్ చేసింది ఎవరు? 2014లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ స్వింగ్ ఉంది. లాస్ట్ లో వచ్చేటప్పటికి ఏమైపోయింది, రాష్ట్రం కొత్తగా డివైడ్ అయింది. అటు బీజేపీ హవా కనపడుతుంది, ఈ పవన్ కళ్యాణ్ ఏమో ఈ బీజేపీ టీడీపీకి ఓటేయమని అడుగుతున్నాడు, తనేమీ పోటీ కూడా చేయట్లేదు. మరి చంద్రబాబు నాయుడు కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నారని ఆ రోజు ఇచ్చారు 104 సీట్స్. ఇప్పుడు 2019లో ఈ 23కి పడిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోవటం. 2018 మార్చి 14 ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, నేను సింగిల్గా వెళ్తున్నాననే చెప్పాడు. 2018 మార్చి 14 మంగళగిరిలో మీటింగ్ పెట్టి నేను ఎలక్షన్ సింగిల్గా వెళ్తున్నానని చెప్పినప్పుడు ప్రమాదం లేదని అప్పుడు తెలుగుదేశం నాయకత్వం అనుకుంది. సింగిల్గా వెళ్ళినా మనకు ప్రమాదం లేదు. ఆయన సింగిల్గా వెళ్ళటం వల్లే 104 నుంచి 23 పెరిగింది, 40% ఆ రోజు. ఈ నష్టము జరిగి సరి చేసుకోవడానికి చేతుల్లో లేదు. ఆ రోజు 2018 మార్చి 14 పవన్ కళ్యాణ్ మీటింగ్ సపరేట్గా పెట్టి సింగిల్గా వెళ్తామని చెప్పడం వల్ల
దాన్ని ఆ రోజు సరి చేసుకోలేకపోవటం వల్ల దాని నష్టం ఎంతవరకు వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు వెళ్ళింది. అంత చక్రం తిప్పిన ఆయన జిఎంసి బాలయోగిని ఆయనే నియమించారు. దేవగౌడ గారిని ప్రధానమంత్రిగా ఆయన Accept హయాంలోనే జరిగింది. ఐకే గుజరాల్ ప్రధానమంత్రి ఆయన హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఆ రోజు ఐకే గుజరాల్ అని ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక ఆయన అన్నది, ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నా పుట్టినరోజు కానుక అన్నారు. ఐకే గుజరాల్ గారు అన్నమాట అప్పటి ప్రధానమంత్రి. సో అబ్దుల్ కలాం గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్తోనే ఆయన ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంత చక్రం తిప్పిన లీడర్ అసలు ఏమి ఎవిడెన్స్ లేకుండా తలుపులు కొట్టేసి బస్సు తలుపులు బాధేసి ల్యాక్ వచ్చేసి రాజమండ్రి సెంటర్ చేయలేని వచ్చేసారు. అసలు ఏదన్నా ఉందా, ఆలోచన ఉందా? ఆ దెబ్బ ఎమ్మటే జగన్ అడ్రస్ కూడా పరిధిలో కూడా లేకుండా 11 సీట్లకి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలీదా అపోజిషన్ అంటే ఇప్పుడు 175 సీట్స్ 10%, 18 మంది ఎమ్మెల్యేలు లేకపోతే అపోజిషన్ లీడర్ రాదని జగన్ గారికి తెలీదా? తెలుసు కదా. సో అపోజిషన్ కూడా దక్కదు. ఇక్కడ 2010 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతా బూతులు తిట్టించుకుంటా అన్ని ఇబ్బందులు పడతా కింద మీద పడతా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. 21కి 21. మీరు ఎలక్షన్ కి ముందే అనుకుంటారు పవన్ కళ్యాణ్ చేపట్టుకుంది? నేను 2024 జనవరి 11న ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకొచ్చాను. రమ్మన్నారా మీరే వెళ్ళారు? నేనే. మీ గురించి అప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీలో కీలకంగానే ఉన్నారు. చిరంజీవి గారు నాయకత్వంలో నేను పనిచేశాను ప్రజారాజ్యం పార్టీలో. నాకు అప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను పార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. ఆ రోజు బహుశా మేము ప్రజారాజ్యం పార్టీ 2008లో ఆ తిరుపతి ఆవిర్భావ సభ ముందు నుంచి కష్టపడ్డాం. అంత కష్టం నేను డిఫరెంట్ అన్ని పార్టీల్లో పనిచేసే కానీ అంత కష్టం ఏ పార్టీకి పడలేదు. చాలా కష్టపడ్డాం. ప్రజారాజ్యంకి చాలా మంది డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది అన్యాయం అయిపోయారు అనుకుంటాను. అంటే రకరకాల ఈక్వేషన్స్ లో రకరకాలు జరుగుతాయి. అదే ప్రజారాజ్యం పార్టీ 2008లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు బయట ఏమని వినిపిస్తుందంటే అన్నేమో కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు, ఇప్పుడేమో టీడీపీకి అప్పచెప్పేశారు పవన్ కళ్యాణ్ 100% అనేటటువంటిది వినిపిస్తుంది. దీన్ని మన ఎలా కూడా చేస్తారు? 100% రావు. ఎందుకంటే బేసికల్ గా చిరంజీవి గారు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టారు, దానివల్ల ఎవరికి ప్రజలకు ఉపయోగపడిందా లేదా? ఐ బ్యాంక్ పెట్టారు, ప్రజలకు ఉపయోగపడిందా లేదా? ఆ రోజు అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ప్రారంభించినప్పుడు ఆయన ఇమేజ్తో ఆయన అభిమానులు ఈ రోజు మీరు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయండి, మీరు ఇప్పుడు ఎక్కడన్నా విజయవాడ అవని భద్ర అవని ఎక్కడైనా ఆ సర్వీసెస్ గురించి మనం లేదు ఎంత ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవి ప్రజలకి సంపూర్ణంగా ఉపయోగంలో ఉంటాయి. కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందించారు. సర్వీసెస్ గురించి కాదు, మనం వాళ్ళ రాజకీయంగా వేసిన అడుగుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సర్వీసెస్ గురించి కూడా నేను మార్క్ చేయట్లేదు. ఆయన సర్వీసెస్ మనకు తెలిసి కొన్ని చేస్తే తెలియకుండా చాలా చేస్తుంటారు. అన్నదమ్ముల విషయంలో సర్వీసెస్ గురించి మనం ఏమాత్రం కోట్ చేయాల్సిన అవసరమే లేదు, అవి జరుగుతూనే ఉంటాయి. మనం పొలిటికల్ స్టెప్స్ లో జరుగుతున్నటువంటి వెసులుబాట్లు కానీ అసౌకర్యాల గురించే మనం మాట్లాడుతున్నాం. ఏమీ లేదు. ఆయన చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి. ఆయన ఒక స్టార్ స్టేటస్ లో ఉండి రాజకీయాల్లోకి వచ్చాక దారిపోయే దానయ్యలు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన చాలా సెన్సిటివ్, తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు దారిపోయే దానాయలు ఏదో అవాకు చేవాకలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర చేతులు కట్టుకుని నుంచున్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మీకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఆయన తట్టుకోలేక ఇంకా ఆ రోజు సోనియా గాంధీ గారు అడగటం, ఇన్వైట్ చేయటం, బై ఇన్విటేషన్ ఆయన కాంగ్రెస్ లో అంటే చిరంజీవి రాజకీయంగా తప్పటడుగులే కారణం అని అంటారు. జనరల్ గా ఏం జరిగిందంటే చిరంజీవి అసలు రాజకీయాల్లోకి రాకుండానే రాజ్యసభ ఇవ్వటంతో పాటుగా మంత్రి కూడా ఆఫర్ చేశారు అప్పట్లో.
కానీ ఈయన ప్రజారాజ్యం పెట్టిన తర్వాత లక్షలాది మంది అభిమానుల్ని రాజకీయంగా వాళ్ళని ఉసిగొలపడం, ఇలా చేసిన తర్వాత ఆ పార్టీని ఈ రూట్లో తీసుకెళ్లి అప్పచెప్పడం అనేటటువంటిదే రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి. అలా కాదు, ఇక్కడ ఏమైందండి అంటే ఇప్పుడు 2004 వరకు బాబు గారు ఉన్నారు. కరెక్ట్గా మీరు లెక్కేసుకుంటే 2004 ఎలక్షన్ అదే చిరంజీవి గారు వస్తే వేరే విధంగా ఉంది. ఈయన 2008లో పార్టీ పెట్టారు, అంటే అప్పుడు వ్యాక్యూమ్ లేదు, 2004లో వ్యాక్యూమ్ ఉంది. ఆల్టర్నేటివ్ లేక రాజశేఖర రెడ్డి 4లో ఉంది, 4లో ఉంది, అతను 14లో కూడా ఆల్టర్నేటివ్ లేక రాజశేఖర రెడ్డి గారు డంపింగ్ మెజార్టీతో వచ్చారు 2004లో. మీరు చూడండి టెక్నికల్ గా కూడా ఆ రోజు చూసుకుంటే ఆయన ఎటువంటి సినిమాలు వచ్చినాయి, ఒక టాగూర్ సినిమా సరిపోతుంది. 2003 ఆ టైంలో వచ్చింది, 2003 కానీ ఆ టైంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే వేరే విధంగా ఉంది. 2009లో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి వస్తున్నాడు, మనం ఏదో ఒకటి చేయాలి అని దాని నుంచి వచ్చిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో ఆయనకి అంత నెగిటివ్ లేదు రాజశేఖర రెడ్డి గారికి ఆ టైంలో, పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ఆ టైంలో పార్టీ వచ్చి 18% ఓటింగ్ కొట్టి 70 లక్షలు ఓట్లు వచ్చి 18% వస్తే అది చిన్న విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఒక స్టేజ్లో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ మనకు అవసరం అనేటప్పటికీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది సెంట్రల్లో. ఆ రోజు బై ఇన్విటేషన్ సోనియా గాంధీ గారితో మీటింగ్కి వెళ్తాం. ఆ రోజు నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. బై ఇన్విటేషన్ వెళ్తాం, ఇవన్నీ వైడెంట్ మెర్జన్ సోనియా గాంధీ గారు అడుగుతాం. ఆయన కూడా ఇవన్నీ ఎక్స్ అయిపోయి ఉన్నాడు, సార్ మెచ్ చేస్తాడు. సరే, మీ అధినాయకులు రాజకీయాలు అలా ఉంటే మురళీకృష్ణ నాయుడు తెర వెనక ఉండే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, తెర ముందుకు రారా? అంటే నాకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి చేసుకుంటా. నాకు రియల్ ఎస్టేట్ అనేది ఇన్కమ్, పాలిటిక్స్ అనేది ఎక్స్పెక్టెన్స్. ఏదన్నా ఇప్పుడు మీరు పార్టీలో పోటీ చేస్తున్నారు, మీతో నాకు స్నేహం ఉండి మీకు నేను ఏదన్నా చేయగలిగితే నా వంతు సహకారం మీకు చేయటం. దీనికి మనం రోడ్డు మీదకి వచ్చి ఆ టైప్ రాజకీయం అయితే మనం చేయాలి. ఇప్పుడు కూడా దాదాపుగా 30 years పాలిటిక్స్. 30 years. మీరు ఎమ్మెల్యే కూడా పోటీ చేశారట? నేను 99. ఏ పార్టీ? అప్పుడు మేము హరికృష్ణ గారు యాక్చువల్గా వీఆర్ ఇన్ టీడీపీ పార్టీ దట్ టైం. నందమూరి హరికృష్ణ గారితో ఎక్కువ ఇవ్వడం. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి ఆయన సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టారు. అవును, అది ఆహ్వానం హోటల్ నుంచి రన్ అయ్యింది. అవును, పార్టీ పేరు అన్న తెలుగుదేశం పార్టీ. అవును, దాంట్లో అప్పుడు కొద్దిగా బాగా యాక్టివ్ ఉంటే వాళ్ళ కుమారుడు బిడ్డ పార్టీని బయటికి తెస్తారని అంటున్నారు. లేదులే కానీ అబ్బాయికి ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. సినిమా భవిష్యత్తు ఉందా, రాజకీయ భవిష్యత్తు? సినిమా భవిష్యత్తు చాలా ఉంది, రాజకీయంగా వద్దు. రాజకీయం కంగారే ఉంది. ఇప్పుడే బాగానే ఉంది. వచ్చేమైనా మీకు జూనియర్ ఎన్టీఆర్? యాక్చువల్గా 99లోనే తను యాక్టివ్ ఉండేది. ఒకసారి మేము జూనియర్ ఎన్టీఆర్ నేను అక్కడ సికింద్రాబాద్ లో ట్రైనింగ్ కి విజయవాడ వచ్చాం. అప్పుడు హరికృష్ణ గారు గుడివాడ పోటీ చేశారు. అప్పుడు 16-17 సంవత్సరాలు ఆ ఏజ్ లోనే చాలా యాక్టివ్ అవుతాం. ఆ ఏజ్ లోనే 99 ఎలక్షన్ అంటే అప్పుడు ఇంకా సినిమాలకు రాయాలి. తర్వాత రామోజీరావు గారి సినిమాతో తను ఇదయ్యాడు. తర్వాత ప్రజారాజ్యంలో బాగా కీలకంగా ఉన్నారు. దాదాపుగా 5 సంవత్సరాలు దాదాపు చిరంజీవితోనే ఉన్నారు. ఆ తర్వాత 14కి ఏ పార్టీలోకి వచ్చారు? అప్పటికే కాంగ్రెస్ అయిపోయింది. ఇక్కడ 2 స్టేట్లు డివైడ్ అయిపోయింది. అవును, కాంగ్రెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసాం దాదాపు ఒక దశాబ్దం. 14 నుంచి 23 వరకు ట్రావెల్ చేస్తాం. వీడు మన జగన్మోహన్ రెడ్డి యారోగెంట్ అంటే ఆయన పబ్లిక్ మీటింగ్స్ లో స్పీచ్ కి ఆయనతో ఎలాగంటే ఆయన సరిగ్గా ఉపయోగించుకుంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆయన పార్టీలో ఎవరైనా మంత్రి అవ్వచ్చు.
మీరు ఎలా ఉండేవారు? మీకు పరిచయం బాగా దగ్గరే కదా, జగన్మోహన్ రెడ్డి మీకు దగ్గరే కదా బాగా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఏంటంటే ఆయన పొగడాలి, అపోజిషన్ లీడర్లో బుద్ధులు పెట్టాలి, ఇదే ఆయన రాజకీయం, సింపుల్ రాజకీయం. మీకు అట్లా ఎప్పుడని చెప్పారా? ఆయన చెప్పింది నేను చేస్తుంటే నేను ఎక్కడో ఉండేవాడిని, నేను చేయలే. చేయలే. పవన్ మీకు కళ్యాణ్ గారికి అగేనిస్ట్ గా మాట్లాడమని నాకేదో చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మీరు అటువంటి అలా కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏదో ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు, బట్ అది నేను నమ్మలేదు. నేను ఆ విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు సార్, అది చాలా ఇచ్చాడు. ఇప్పుడు బట్ అది మనకున్న మనం వ్యతిరేకించాం. ఏపీలో కాంటెంపరీ పార్టీస్ ఉన్నాయి, తెలుగుదేశం, టీడీపీ, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, జనసేన. ఈ పార్టీలన్నింటిలో టాప్ 3 లీడర్స్, అన్ని పార్టీలో టాప్ 3 లీడర్స్ ఇప్పుడు కూడా టచ్లో ఉన్నట్టున్నారు. తప్పే ఉంది, పరిచయాలు ఉంటాయి, ఎవరి పార్టీలో పరిచయాలు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. మీ అల్టిమేట్ 30 సంవత్సరాలుగా పొలిటికల్ గా బిహైండ్ ది స్క్రీనే ఉన్నారు, మరి ముందుకి రాలేదు. మరి భవిష్యత్తులో ఏదన్నా మన చేతిలో ఏముంది? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా డైరెక్ట్ గా ప్రజాప్రతినిధిగా ఏదైనా? పాలిటిక్స్ విషయానికి వస్తే మన చేతుల్లో ఏముండదు, ఏదైనా టైం వస్తే ప్రభుత్వం రావచ్చు, రావచ్చు. అంటే ఈ 15 సంవత్సరాలు అంటే ఇంకా మాది జనసేన పార్టీతో రిటైర్మెంట్. రాబోయే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోప్స్ లేవట్టు కదా ఎవరికి? పవన్ కళ్యాణ్. ఈ పార్టీ మీరు నేను ఎట్లా చెప్తాం, ఆయనే చెప్తున్నాడు. అలా కాదు సార్, ఇప్పుడు ఆయన ఆ విధంగా చెప్పడం ఆయన గొప్పతనం. అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా కాదు సార్. అంటే చాలా మంది గ్రౌండ్ లెవెల్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ కామెంట్ మీద. అంటే ఆయన అన్నది అది కాదు, 15 years రాష్ట్ర భవిష్యత్తు గురించి కూటమి ప్రభుత్వం ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలనేది కామెంట్. చంద్రబాబు నాయుడు గారు బలంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తామన్నారు. అదేం తప్పేం కదా ఆయన అన్న స్టేట్మెంట్. మనం కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు. నెగిటివ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ గా ఎప్పుడు తీసుకుంటారు. Yes. మీరు ఏ స్టేట్మెంట్ అని ఇవ్వండి, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మీకు కొంతమంది పాజిటివ్ గా తీస్తారు, కొంతమంది నెగిటివ్ గా తీస్తారు. దాన్ని మనం ఏం మామూలు. సపోజ్ మన ఈ మధ్యన బస్సు పథకం పెట్టారు, లేడీస్ కొంతమంది హ్యాపీగా ఉన్నారు, మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి తీసుకుంటే నెగిటివ్ గా ఉన్నారు. ఒక మంచి జరిగినప్పుడు ఆటోమేటిక్ గా జరిగినప్పుడు కొంతమంది చెడు అనేది అంటి పెట్టుకున్నారు. ఏంటంటే రాష్ట్రానికి ఏదో మంచి జరగాలి, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేద్దారు. ఆయన సీనియర్ విజనరీ పొలిటీషియన్ అనే ఉద్దేశంతో ఆయన నాయకత్వంలో చేద్దామని ఈరోజు చెప్పడం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది, ఏ లీడర్ అయినా అంత స్పీడ్గా ఆ సెంట్రల్ జైలు గేట్ దగ్గరే స్టేట్మెంట్ అంత స్పీడ్గా అంత బోల్డ్గా ఇస్తారు. చంద్రబాబు నాయుడు కోలుకునే విషయం ఇక్కడ గొప్ప అనుకోవట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన విషయమే ఇక్కడ అంతగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలియలే. ఆయన మీరు సిద్ధం సభలు చూడండి, ఆ సిద్ధం సభలకి మీరు ఫుటేజ్ తెప్పించుకుని చూడండి. బయట మీడియాని కూడా ఎవరిని అలౌ చేయలేదు, సాక్షి మీడియాని. మనం సహజంగా గ్రీన్ మ్యాట్ వేసి చేశారు. 7 పార్లమెంట్లు కలిసి ఒక సిద్ధం సభ పెట్టారు. 7 పార్లమెంట్లు అంటే 49 నియోజకవర్గాలు. వీటికి గవర్నమెంట్ బస్సులు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, మందు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇచ్చి కూడా జనాలు రాకపోతే గ్రీన్ మ్యాట్లు వేసారు. గ్రీన్ మ్యాట్లు వేసి వైజాగ్లో ఒక సిద్ధం సభ చూశారు, ఆయన మన మీడియాలో అబ్జర్వ్ చేసింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు, కొంతమంది వైసీపీ కార్యకర్తలకు బాక్సింగ్ కిట్లు ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి ఆ ఫోటోలు కొట్టడం, దీన్ని ఏమంటారు? శాడిజం అంటారా, ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి. వికృత విన్యాసాలు ఏమంటారు? ప్రజలకు నచ్చలేదు అంతే. అటువంటి ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, చేయలేదు, అందుకే పోయేది. మీ ఆఫీసర్లు మీకు నిజాలు చెప్పలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే, అంతా అయిపోయాక నేను అక్క చెల్లెమ్మలకి మంచి చేస్తే నాకు ఓట్లు ఎందుకు వెళ్ళదు తెలియదు అన్న. మీ ఆఫీసర్లు మీకు నిజాలు చెప్పలా. అక్కడ ఖజానాలో డబ్బులు లేవు. ఓ పంచే అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎన్టీఆర్ యూనివర్సిటీలో 400 కోట్లు ఉంటే పట్టుకెళ్ళిపోయారు. పోలీసు డిపార్ట్మెంట్లో ఒక 400 కోట్లు ఉంటే పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడ డబ్బులు ఉన్నా పట్టుకెళ్ళిపోవడం పంచే, అది కాదు కదా. ఇప్పుడు మీరు ఇంత
వైసీపీ మీద నెగిటివ్ యాస్పిరేషన్ అనేది మీకు మీ మనసులో ఉంది కదా, ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఎలా కొనసాగారు ఆ పార్టీలో? లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మాకు నెగిటివ్ లేదు. ముఖ్యమంత్రి వరకు బాగానే రాజశేఖర ఉన్నారు. రెడ్డి కొడుకు గొప్పవాడు మంచివాడే అని అనుకున్నాం. ఆ, ఆయన ముఖ్యమంత్రి అయిన 6 నెలల తర్వాత అర్థమైంది. ఉమ్. రాజశేఖర రెడ్డి వేరు, జగన్ రెడ్డి వేరు, ఆ రెడ్డి గారు వేరు, ఈ రెడ్డి గారు వేరు. ముందు జగన్ వేరు, తర్వాత జగన్ వేరు. అలాగే. రాజశేఖర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నెగిటివ్ లేదు. కూర్చున్న ఒక 6 నెలలుగా వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ని చాలా వికృతంగా, అది ఇట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికల్. ఈ మధ్య మన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని మళ్ళీ స్టేట్మెంట్ ఇంకోసారి ఇచ్చారు. తప్పే ఉంది, మొన్న మీటింగ్ లో చెప్పారు. ఇంకోసారి నేను అవనేమో అన్నారు. తప్పే ఉంది. అవరా జగన్మోహన్ రెడ్డి ఎట్ అవుతాడు. ఇప్పుడు ఈ రోజు కూడా మైండ్ సెట్ మరలా ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? నువ్వు రౌడీయిజంతో రాజకీయం చేస్తే ఎట్టా? ఇప్పుడు ఏమైంది? మన పులివెందుల్లో ఏమైంది? ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి నచ్చిన వాళ్ళకు ఓటేసుకున్నారు. ఏమైంది? స్విచ్గా నిండారంటారా? స్వేచ్ఛగానే. పోలీసులు ఎదురు ఏమీ టీడీపీ ఓటేయించాల. మీ ఓటు మీకు నచ్చిన వాళ్ళకి స్వేచ్ఛగా వేసుకోమని చెప్పారు. ఇదివరకు ఆపర్చునిటీ లేదు. 30 సంవత్సరాలు జగన్ ఓడిపోవచ్చు ఈసారి పులివెందుల్లో. ఎస్, బీడికి చూస్తాడు, గెలవచ్చు. అసలు మన ప్రయత్నం చేస్తే మనం గెలిచాం. మనం ఎందుకు చేయలేదంట. అంటే సహజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అలా అంత ఆ టైప్ అంత రూట్నెస్గా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి చంద్రబాబు ఆలోచనకి వేరియేషన్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వన్ మ్యాన్ షో. అంతా నేను చెప్పినట్టు విన్నాను, అందరూ చేతులు కట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ లాగా ఉంటుంది. 10 మందితో మాట్లాడతాడు, ఆయన 10 మందితో సలహాలు వింటాడు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి. లేకపోతే ఈయన ఒక సీటు గురించి ఎందుకు అంత టార్గెట్? అది చాలా రిస్క్ జోన్లో ఆయన పర్యటించాడు కదా. డుమ్రి కూడా చాలా రిస్క్ జోన్ కదా, మీకు తెలుసు. అవును, 2 రోజుల్లో రోడ్ వేశారు. అది ఓకే, ఉంది కదా. పవన్ కళ్యాణ్ అగ్రనాయకుడు అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మంచి చేసినా చూస్తారు, అలాగే చెడు చేసినా అంతకంటే రెట్టింపుగా దాన్ని చూస్తారు. రెట్టింపుగా చూడడానికి ప్రతిపక్షాలు కాసుకొని ఉంటాయి ఒక చెడుని హైలైట్ చేయటం. ఏం కనపడలేదు ప్రతిపక్షానికి. ఏముంది ఈరోజు మీకు? పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి వేరియేషన్ మీరు చెప్తారు. పవన్ కళ్యాణ్ డబ్బులు దాచుకోడు, ప్రజలకు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి జేబులోంచి రూపాయి తీయడు. డబ్బులు దాచుకుంటాడా ఎవరు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. మీరు ఎలక్షన్ స్టేట్మెంట్ చూడండి, ఎంత ఉందో డబ్బులు, ఎంత 700 కోట్లు 600 కోట్లు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి అంటే 2019 సార్. ఇప్పుడు నేననేది 2019 పొలిటికల్ అఫిడవిట్ మీరు అనేది 24 కూడా చూడండి, 19 చూడండి, నెక్స్ట్ ఆయన ఎంపీగా ఉన్న అఫిడవిట్ చూడండి, 2004లో వాళ్ళ ఫాదర్ అఫిడవిట్ తీయండి, రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్ తీయండి, ఆ రోజు ఉన్న పరిస్థితులు చేయండి, ఈ డబ్బులు ఎలా వచ్చినాయి, ఈ కంపెనీలు ఎక్కడి, భారతీయ సిమెంట్స్ ఎక్కడిది, నెక్స్ట్ సండూరు పవర్ ఎక్కడిది, ఈ కంపెనీలన్నీ ఇన్ని కంపెనీలు ఉంటాయి, అసలు అర్థం కాదు. అంటే రాజకీయంగా వచ్చిన రోజున ₹1 తగ్గుంటే దాదాపు 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఉన్న తర్వాత నుంచి అఫిడవిట్ పెరుగుతూ ఉంటాయి. ఏ నాయకుడికైనా సహజం. దాని పేరు మనం బెంగళూరు ఉంది, 30 ఎకరాల్లో ప్యాలెస్ ఏ నాయకుడికన్నా ఉందా? సోనియా గాంధీ ఉందా, రాహుల్ గాంధీ ఉందా? ఎవరికన్నా 30 ఎకరాల ప్యాలెస్ ఈ దేశంలో ఏ పొలిటికల్ లీడర్ ఉంది చెప్పండి? అవసరమా? ఇప్పుడు కొంతమందికి 70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో రిటైర్మెంట్ అవ్వాల్సిందే కదా. 1 by 1 ఆర్గాన్స్ అన్నీ పోతాయి కదా ఒక ఏజ్ వచ్చాక. లివరు, కిడ్నీస్, హార్ట్ ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ పోతుందిగా. మరి ఎందుకు ఇది అవసరానికి మించు లక్షల కోట్లు? ఏంటి ఫైనల్ ఏంటి? జనాలు ఇబ్బంది పెట్టి జనం డబ్బులేగా ఇవ్వండి, జనం డబ్బులేగా. జనం డబ్బులు కాదు, నేను జీతమే తీసుకోను, నా వ్యాపారం ఉన్నాయంటాడు. ఏ వ్యాపారాలు? వ్యాపారాలు సీక్రెట్ పెట్టుకోనండి. మనకు కూడా ఒక 10 కంపెనీలు పెట్టి జనాలు పనిచేద్దాం.
ఆ సీక్రెట్ ఏదో మనం కూడా చెప్పమన్నాడు సార్ జగన్ రెడ్డి గారిని. చెప్తే మనం కూడా ఒక స్టార్ట్ చేసి జనాలకి పబ్లిక్ ఇష్యూ వెళ్ళి జనాలకు ఓకే, మనం రాజకీయ నాయకుల ఆదాయ వనరుల గురించి మనం మాట్లాడుతుంటే మాకు రోజు చెప్పారు. భవిష్యత్తు ఎలాగా? ఇంకొకటి, మీరు అల్టిమేట్గా ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ వేకెన్సీ అప్రోచెస్ ఏమైనా ఉన్నాయి మీకు? ఇంకా చెప్పలేవు, నాటే డిసైడెడ్. ఆ టయానికి ఏదైనా అవకాశం వస్తే ఆ టయానికి ఏదైనా అవకాశం అవన్నీ టైం. మనం ఏది కూడా మనం మీరు ఎప్పుడు కూడా మనం ఇది జరిగి ఏదో టార్గెట్ మీద ఏదో సాధించాలనుకుంటే అవదండి. జనరల్గా ఏంటంటే దైవ నిర్ణయం అలా ఉంటే అలా జరుగుతుంది. కాపు ఉద్యమంలో కూడా మీరు చాలా కీలకం అని విన్నాను. కేవలం ఏం లేదు. ఇప్పుడు అసలు ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి పెద్ద మనిషి, ఆయన టార్గెట్ చేస్తున్నారని ఆయన కొద్దిగా సింపతి చూపించాలి. అంతేగాని మనం కేవలం చూడు జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ మాట ఇచ్చారు. ఆ రోజు డయాస్ మీద ప్రముఖులు అందరూ ఉన్నారు, ఆల్ పార్టీ ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అన్ని పార్టీల నుంచి వచ్చారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీల్లో అగ్రనేతలు టచ్లో ఉన్నారా? తప్పే ఉందండి, అందరూ పరిచయస్తులతో మాట్లాడుకుంటారు. ఏమో, ఇప్పుడు వైసీపీలో 10 సంవత్సరాలు కొనసాగారు. అవును. ఆ తర్వాత ఇప్పుడు ప్రజారాజ్యంలో 5 ఏళ్ళు, ఇప్పుడు ఇది కూడా 5 ఏళ్ళు. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా సార్, అందరితో టచ్లో ఉంటామండి. మీరు వైసీపీలో ఉన్నప్పుడు కూడా పార్టీ మారిపోతానని నేను అనుకోలేదు కదా. నేను ఎవరిని తప్పుగా మాట్లాడను. నేను ఏం చేసినా గుడ్ పాలిటిక్స్, ఎథికల్ పాలిటిక్స్ చేస్తా కానీ అనెథికల్గా ఏది మాట్లాడను. నచ్చకపోతే పెట్టుకొస్తాను అంతే. అదే చెప్పు, పవన్ కళ్యాణ్ మీరు ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, ఆ రోజు ఆపడం కూడా కరెక్ట్ కాదని చెప్పు. ఏం లేదు, వెళ్ళకపోతే ఏమి పోయింది వాళ్ళే. ఇప్పుడు ఎవరైనా స్ట్రీట్ బార్డర్లో అలా ఆపుతారు పవన్ కళ్యాణ్. నష్టపోయింది ఎవరు? నమస్కారం అండి. మన మురళీకృష్ణ నాయుడు గారు జెడ్ న్యూస్తో పంచుకున్నటువంటి అభిప్రాయాలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి.